ఇక కేటీఆర్కు అవినీతి నిరోధక శాఖ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కేసు రేసులో ఈ కేసులో 28వ విచారణకు రావాలని చెప్పేసి పిలుపు. విదేశీ పర్యటన కారణంగా ఆ రోజు హాజరు కాలేదని చెప్పేసి అక్కడ కేటీ రామారావు అంటుండట. ఎందుకంటే 1 తారీఖు నాడు అక్కడ బీఆర్ఎస్ సభ ఇక్కడ అమెరికాలో ఉన్నది. అందుకని చెప్పేసి రేపు అంటే 28 తారీఖు నాడు రేపు ఇక్కడ అమెరికాకు బయలుదేరుతుండు. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ జారీ చేసినటువంటి ఆ ఉత్తర్వులకు నేను రాలేను సార్, నేను తర్వాత వస్తా, నేను ఇప్పుడైతే ఆడదాకా పోయేస్తా అని చెప్పిండట అమెరికాకు. ఫార్ములా ఈ రేసు కేసు దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు అవినీతి నిరోధక శాఖ మరోమారు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అయితే విదేశీ పర్యటన కారణంగా ఆ రోజు హాజరు కాలేనని, తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతానని కేటీ రామారావు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2024 ఫిబ్రవరి 10న హైదరాబాద్లో నిర్వహించి తలపెట్టిన ఫార్ములా ఈ రేసులో అవకతవకలు జరిగాయని, అనుమతులు లేకుండానే అప్పటి భరత ప్రభుత్వం విదేశీ సంస్థకు 55 కోట్ల రూపాయల నిధులు చెల్లించినట్లు ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నువ్వు నీ కథ ఏందో చెప్పు, అసలు యాక్చువల్గా ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అడిగితే, నేను రాను సార్, నేను అమెరికాకు పోయొచ్చేది ఉందో ఆల్రెడీ షెడ్యూల్ ఉన్నది, కాబట్టి నేను సభ ఉన్నది, ఆ సభకు పోయొచ్చిన తర్వాత నేను చూసుకుంటా అని చెప్పిండట. ఇక ఎమ్మెల్సీ కవితతో దామోదర్ రావు మోహన్ రావు భేటీ అయినరు. ఎందుకు భేటీ అయినరు అంటే ఆమె అలిగింది. అలగడమే కాదు, ఒక బాణాన్ని కూడా ఎక్కుపెట్టింది. ఈ బాణం ఎక్కుపెట్టినప్పుడు కూడా ఏమే జరిగిందంటే అసలు యాక్చువల్గా ఈమె అమెరికా నుంచి బయలుదేరిన తర్వాత అసలు యాక్చువల్ లేఖ రాసిందేమో అప్పుడు గతంలోనే రాసిందట. 15 రోజుల కింద 16 రోజుల కింద లేఖ రాస్తే ఆ లేఖ ఎవరికి తెలుస్తుంది? ఈ లేఖ వివరాలు ఎవరికి తెలిసే అవకాశం ఉంటుందంటే తెలిస్తే కవితనన్నా లీక్ ఇవ్వాలి, ఎందుకంటే రాసినామే. లేకపోతే కేసీఆర్ అన్న లీక్ ఇవ్వాలి. లేకపోతే ఒకవేళ నిజంగా మరి పక్కకున్న సంతోష్ రావు లేకపోతే ఇంకోరన్నా లీక్ చేస్తున్నారు అనుకుంటే ఆ లీక్ చేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ప్రతికూల అంశాలు ఉన్నాయి, దాంట్లో అట్లున్నాయి కాబట్టి వాళ్ళు లీక్ చేసేటువంటి అంశాలు లేవు, అవకాశం లేదు. అయితే తర్వాత ఈ లీక్ అయినటువంటి లేఖ ఎక్కడ ప్రత్యక్షమైంది ఫస్ట్ అంటే ఇక్కడ కాంగ్రెస్ దాని సోషల్ మీడియాలో ప్రత్యక్షమైందట. దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే మరి ఆమెనే ప్రత్యేకంగా పంపించి ఇట్లా బదనాం చేస్తుందా అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ అమ్మా నువ్వు ఇట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు, ఈ పార్టీలో ఉంటే పార్టీ పైన మాట్లాడితే కరెక్ట్ కాదు, తర్వాత నాయన ఏమైనా ఉంటే నాయనతో డైరెక్ట్గా మాట్లాడుకోవాలి, కానీ నువ్వు ఏ మాటలు లేకున్నా కానీ మేము మాటలు కలిపే ప్రయత్నం చేస్తాం, కాబట్టి నువ్వు అట్లేం మాట్లాడొద్దు, కాబట్టి నువ్వు మంచిగా ఉండాలని చెప్పేసి పార్టీతో సఖ్యతగా ఉండాలని చెప్పేసి పోయి కలిసిరట పెద్ద మనుషులు. ఎవరు దామోదర్ రావు తర్వాత మోహన్ రావులు ఇద్దరు పోయి కలిసి వచ్చిండ్రంట. కలిసి వస్తే ఇంకా ఆమె ఏం నిర్ణయం తీసుకుంది ఏం కథ అనేది తెలియదు. అయితే ఒకవేళ నాకు ఇప్పుడు పార్టీలో అధ్యక్ష పదవి కేటీ రామారావుకి ఇస్తున్నారు అంటే మరి నాకు ఏది వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు నాకు ఇవ్వాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తుందంట. లోపల డిమాండ్ చేస్తే ఒకవేళ ఇస్తేనేమో ఓకే, ఇవ్వకపోతే నేనే పార్టీ పెట్టుకుంటా అని చెప్పేసి చెప్తుందంట. మరి చూడాలి ఏం జరుగుతుందో. అయితే అవును, కానీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏది కేసీఆర్ ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉన్నాడు. తర్వాత ఒక పద్ధతి ప్రకారం అంటే ఎవరైతే గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో పాటు తర్వాత ఎవరైతే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రజల దగ్గరికి ఊర్రని ఆయన మీరు రెగ్యులర్గా పోయి వాళ్ళని కలవండి. ఈ కలవడం ద్వారా ఏమవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కానీ లేకపోతే ఇతర పార్టీ నుంచి గెలిచినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళకు చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే అరే ఓడిపోయినా కానీ మా దగ్గరకు వచ్చి కలిసిపోతుంటారు ఆయన, ఉన్నోడైతే కనీసం ఇక్కడ పట్టించుకుంటలేడు అనేటువంటి ఆరోపణలు రావాలని ఒక ప్లాన్ మాత్రం మంచిగా వేస్తున్నట్టు ఆయన స్కెచ్ చేస్తున్నట్ట. ఆ స్కెచ్లో ఒకవేళ మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కానీ లేకపోతే ఇంకా మిగతా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా ప్రజలతోటి సఖ్యతతో లేకపోతే కేసీఆర్ చేసినటువంటి వ్యూహం ఫలించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అరే ఓడిపోయినా కానీ మా దగ్గరకు వస్తున్నారు, మరి గెలిచినా కానీ మీకేం పుట్టిందిరా నాయన అనే పరిస్థితి తీసుకురావడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్ట. కాబట్టి మీరు అందరూ కూడా పబ్లిక్ దగ్గరికి వెళ్ళండి, ప్రజలతో మమేకంగా అండి, వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోండి, వాళ్ళ సమస్యలపైన పోరాటం చేయండి. చేస్తే ఆటోమేటిక్గా ఓడిపోయినా గెలిచినా కానీ కేసీఆర్ నయం ఉండరా నాయన అనే కాడికి తీసుకురావాలని చెప్పేసి కాక ప్లాన్ చేసి పంపిస్తున్నట్ట. అది లెక్క. మీ పిల్లలు ఐఐటీఎం సెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.